ఈ మూవీ కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లోగా నడుస్తుంది. ఈ ఊరి పొలిమేరలో ఎవరు పొలిమేర దాటినా ఒకరు వచ్చి చంపేస్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుందో వాళ్ళకే తెలియకుండా మిస్టరీగా ఉంటుంది మూవీ మొత్తం. అలా జరుగుతుండగా ఆ రాజుకి పరిష్కారం కోసం రాజు దగ్గరికి ప్రజలందరూ వస్తారు. అప్పుడు ఆ ప్రజలు మాట విని వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళి చెప్తాడు ఇలా సంగతని వాళ్ళ డాడీ. అలా దానికోసం ఒక ఆ రాజు వెళ్ళిపోతాడు అడవిలో. అవి తీసుకొని వెళ్ళి ఒక గుహలో పెట్టేస్తాడు. ఆ గుహలో ఒక మనిషిని చంపే ఒక రాక్షసమైన ఒక ఆకారం ఉంటుంది. అది ఆ ఊరి పొలిమేరలో దాటిన తర్వాత బయటికి వచ్చి చంపేసి తినేస్తుంది. అలా జరుగుతున్నప్పుడు ఊరిలో ఏది దుష్టశక్తి రాకుండా ఊరి పొలిమేరలో పండుగ చేయాలని ఊర్లో అనుకుని జాతర చేస్తారు. అలా ఈ దేవత ముందు చేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో ఉక్తట, ఇంకా టెన్షన్, వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, అది కారణం ఒకటి. ఇంకా అడవిలో ఈమె ప్రెగ్నెంట్ ఉన్న ఆమె చనిపోతుంది, పొలిమేర దాటి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈమెని కూడా చంపేస్తుంది ఆ క్రేచర్ వచ్చేసి. ఈ మూవీలో అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఏంటంటే హీరో హీరోని ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే రాజు దగ్గర 2 ఎకరాల పొలం తీసుకుంటే నీకు ఇస్తానని చెప్తాడు వాళ్ళ డాడీ. అది ఒప్పుకొని హీరో ఆ ఊరి పెద్ద మనిషి దగ్గర వెళ్తాడు. అతను ఏమైనా కండిషన్ పెడతాడంటే అడవిలో వెళ్ళి ఒక 4 రోజులు ఉండి రావాలని చెప్తాడు. అయితే సరే అని ఒప్పుకుంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిపోతుంది. దాని తర్వాత వెళ్తాడు అడవిలో. వెళ్ళిన తర్వాత ఇతనితో పాటు అతని స్నేహితుడు కూడా వెళ్తాడు. స్నేహితుడు వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఏమీ చెప్పకుండా వెళ్తారు. అప్పుడు అడవిలో మాత్రం స్నేహితుడిని వదిలేసి హీరో మాత్రమే అడవిలో వెళ్ళి అక్కడ జరిగే సంఘటనలను చూసి తర్వాత గుహని ఎతుకుతాడు. చివరికి దొరుకుతుంది. ఆ గుహలో అన్ని సొమ్ములు, దేవత విగ్రహము ఉంటుంది. దాంట్లోనే ఆ క్రేచర్ కూడా ఉంటుంది, మనిషిని తినేసే క్రేచర్. అది మాత్రం అందరినీ తినేస్తూ ఉంటుంది. హీరో మాత్రం పరిగెత్తి కత్తి తీసుకొని తనకు ఆ క్రేచర్ని చంపేసి ఆ బంగారం ఆ క్రేచర్ని చంపేసి అవి తీసుకొని బయటికి వచ్చేస్తారు. అప్పుడు హీరోని అంతా సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఆ క్రేచర్ వచ్చినట్టు చూపిస్తారు మూవీలో. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది మూవీ అయితే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్ ఫ్రెండ్స్.